నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం నష్టంపై అధికారులను నిలదీసిన సీఎం, సమాధానం చెప్పలేక నేల చూపులు చూసిన ఈఎన్సీ. శాసన సభాపతిగా అయ్యన్న పాత్రుడికే అవకాశాలు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు. అమరావతి నిర్మాణంలో చిక్కుముడులు, 5 ఏళ్ల తర్వాతే పూర్తయ్యే అవకాశం. జగన్తో అంటకాగిన అధికారుల్లో మొదలైన భయం, డిప్యుటేషన్ పూర్తి కాగానే మాతృ సంస్థకు వెళ్లే యత్నం. నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు, 20,000 కోట్లు విడుదల చేయనున్న ప్రధాని. పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డిని నిలదీశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదు కదా అని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు. అనంతరం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో చంద్రబాబు అధికారుల్ని నిలదీశారు. 2019, 2020 వరదల సమయంలో అధికారులు ఎవరున్నారు? డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికంగా చీఫ్ ఇంజనీర్ ఉన్నారని ఈఎన్సీ నారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ గా మీరు బాధ్యత వహించాలి కదా, మీరు చూసుకోవాలి కదా అని సీఎం నిలదీశారు. అందుకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని, క్షమించరాని నేరమని, దిద్దుకోలేని నష్టం జరిగిందని సీఎం అన్నారు. 1920 వరదలు వచ్చాయి. డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల బ్రీచ్ అయిపోయింది. 35% డ్యామేజ్ అయ్యింది. ప్యారలల్ డి వాల్ డయాఫ్రమ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫ్రమ్ వాల్ ఈ ప్యారలల్ గా 407 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫ్రమ్ వాల్ ప్యారలల్ గా పెట్టాలంటే 990 కోట్లు. వీఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2,000 కోట్లు నాకు నమ్మకం అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కనేసారో తెలియదు నాకు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందని సమీక్షలో పాల్గొన్న మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధి సుబ్బయ్యను సీఎం ప్రశ్నించారు. 4 సీజన్లు అవసరమని ఆయన సమాధానమివ్వగా ఇప్పటికే ఒక సీజన్ కోల్పోయినట్లే కదా అని ప్రశ్నించారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతికి చెందిన సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు వరకు అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్లు. అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. పోలవరం ప్రాజెక్టులో కుడి ఎడమ కాలువల అంచనా వ్యయం తగ్గిందని అధికారులు పేర్కొనగా కాలువల ప్రవాహ సామర్థ్యం, పొడవు, వెడల్పు మారకుండా అంచనా వ్యయం ఎలా తగ్గుతుందని సీఎం ప్రశ్నించారు. దీనికి అధికారులు నీళ్లు నమిలారు. గతంలో ఈఎన్సీగా పనిచేసిన ఎం వెంకటేశ్వరరావు ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి అనేక అంశాలు వివరించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22నే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలపనున్నారు. 24 నుంచి 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. స్పీకర్గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి పేరు దాదాపు ఖరారు కాగా ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్గా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై తీసుకొచ్చి అర్హత లేకపోయినా జగన్ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలా మంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ల అరాచకాలపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపిస్తే దొరికిపోతామనే భయంతో తప్పించుకోవాలని చూస్తున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిశాక తదుపరి ఉత్తర్వులేమీ అవసరం లేకుండానే అధికారులు రిలీవ్ అయిపోవచ్చనే కేంద్ర నిబంధనను అడ్డుపెట్టుకుని వెళ్లిపోవాలని చూస్తున్నారు. 5 ఏళ్లలో ఆర్థిక శాఖను సకల అవలక్షణాలకు కేంద్రంగా మార్చేసిన ఆ శాఖ కార్యదర్శి ఐఆర్టీఎస్ అధికారి కేవీవి సత్యనారాయణ డిప్యుటేషన్ గడువు నేటితో ముగుస్తుండటంతో మాతృశాఖకు వెళ్లిపోయేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఈశాన్య రైల్వేలో పోస్టింగ్ కూడా తెచ్చుకున్నారు. దీన్ని పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు రిలీవ్ కావద్దని, ఎవ్వరికీ ఛార్జ్ అప్పగించవద్దని ఈ నెల 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సెలవుపై ఉన్నందున శాఖలో రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు సీనియర్ అధికారి అవసరముందని, కాబట్టి సత్యనారాయణ అక్కడే కొనసాగారని సీఎస్ స్పష్టం చేశారు. 5 ఏళ్లుగా వైకాపాతో అంటకాగుతూ తమకు ఎదురే లేదన్నట్లుగా రెచ్చిపోయిన అధికారులకు ఈ పరిణామం మింగుడు పడ్డం లేదు. తమను రాష్ట్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తే మాతృశాఖకు వెళ్లిపోతామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ, గరుడ శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్ చిలకల రాజేశ్వరరెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని రిలీవ్ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు సుమారు 20 మంది ఉన్నారు. వారిలో కేవీవి సత్యనారాయణ తప్ప మిగతా వారంతా జగన్ హయాంలో వచ్చిన వారే. వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గీయులే. విజి వెంకటరెడ్డి, రామకృష్ణ, మధుసూదన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఈసీ బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, డీఆర్ఐ కమిషనర్ రాజేశ్వరరెడ్డి, తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి వారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వారంతా ముందు ఈ రాష్ట్రం నుంచి ఏదోలా బయటపడితే చాలన్నట్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా డిప్యుటేషన్ గడువు ముగిసిన వెంటనే రిలీవ్ అయి వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఆ శాఖను వైకాపా పెద్దల జేబు సంస్థగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్ ను పూర్తిగా తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ముందు వచ్చిన బిల్లుల్ని ముందు చెల్లించే విధానాన్ని వదిలేసి ప్రభుత్వ పెద్దల అస్మదీయులైన గుత్తేదారులకు మొదట చెల్లింపులు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఫిఫో విధానానికి భిన్నంగా చెల్లింపులు జరిపితే దానికి కారణాన్ని కూడా ప్రస్తావించాలి. ప్రతిసారి సీఎం కార్యాలయ ఆదేశాలతో చేశామని రాయడం ఇబ్బందికరమని భావించి ఆ విధానానికే ఆయన మంగళం పాడేశారు. ప్రభుత్వ కార్పొరేషన్ల పీడీ ఖాతాల్లోని డబ్బును ఇష్టానుసారం బదలాయించడంలోనూ సత్యనారాయణే కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల దోపిడీకి అడ్డగోలుగా సహకరించిన గరుడ శాఖ పూర్వ ఎండీ విజి వెంకటరెడ్డి, జే బ్రాండ్ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, తితిదేని సొంత సామ్రాజ్యంగా మార్చేసుకున్న ధర్మారెడ్డి, జగన్ సొంత పత్రిక, టీవీకి ప్రకటనలు గుప్పించి 100 కోట్లు దోచిపెట్టిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వంటి వారు నిబంధనల్ని తుంగలోకి తొక్కి 5 ఏళ్లలో చెలరేగిపోయారు. అలాంటి వారంతా ఇప్పుడు విచారణ నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రం వదిలిపోవాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారుల్లో కొందరి డిప్యుటేషన్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం వారిని రిలీవ్ చేయలేదు. కొందరిని బాధ్యతల నుంచి తప్పించి పక్కన కూర్చోబెట్టింది. అమరావతి పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జగన్ జమానాలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అంత సులభతరం కాదని తెలుస్తోంది. నిర్దిష్ట కాల పరిమితితో సాగితేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడనుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏపీ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ తిరోగమన చర్యలతో నాశనం చేసింది. 3 రాజధానుల పేరుతో మొగ్గ దశలో ఉన్న అమరావతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. తెదేపా హయాంలో ముమ్మరంగా సాగిన అమరావతి పనుల్ని 2019లో వైకాపా ప్రభుత్వం నిలిపేసింది.
5 ఏళ్ల పాటు రాజధానిని పాడుబెట్టింది. చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్వ వైభవం తెచ్చే చర్యలు మొదటి రోజు నుంచే ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో మార్గసూచీని సిద్ధం చేసుకుంటోంది. రాజధాని పునర్నిర్మాణం సీఎం చంద్రబాబుకు సవాల్గా మారనుంది. ఈ 5 ఏళ్లలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భవిష్యత్తులో మరొకరు జగన్లా విధ్వంస ఆలోచనలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరముందని రాజధాని రైతులు కోరుతున్నారు. ఆచరణాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుని తన హయాంలోనే అందరి ఆశలు నెరవేరుస్తూ మొదటి దశను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన గురుతర బాధ్యత బాబు భుజస్కంధాలపై ఉందని చెబుతున్నారు. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్లు 72%, ఎన్జీఓల నివాస సముదాయాలు 62%, గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు 65% మేర పూర్తయ్యాయి. పెండింగ్ పనుల్ని వెంటనే ప్రారంభించాల్సి ఉంది. కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షతన ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి తదుపరి చర్యలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కాలపరిమితితో కూడిన నివేదిక సిద్ధం చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, నిపుణుల కమిటీ, ఐఐటి రూర్కీ, హైపవర్ కమిటీల తుది నివేదికల్ని సమీక్షించి తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. తెదేపా హయాంలో ప్రారంభమైన విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాల పునాదులో 5 ఏళ్లుగా పునాదుల స్థాయిలోనే నీటిలో నానుతున్నాయి. ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయించాల్సి ఉంది. కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఆ పనుల్ని సవరించిన అంచనాలతో తిరిగి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఈ 5 ఏళ్లలో ఇవి పూర్తయ్యేలా చూడాలి. దీనికి గాను గుత్తేదారులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, గడువు పొడిగింపు, ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా లేక తిరిగి టెండర్లు పిలవాలా అనే అంశాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణ, రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయ చిక్కుల్ని సత్వరమే పరిష్కారం చెయ్యాలి. అనంతరం ఆ భూముల్ని సిఆర్డీఏకు తిరిగి దఖలు పరిచేలా చొరవ తీసుకోవాల్సిన అవసరముంది. పునర్విభజన చట్టం, అమరావతి బృహత్ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు న్యాయపరమైన చర్యల్ని ప్రారంభించాలి. రైతుల రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేసి వీలైనంత త్వరగా లాస్ట్ మైల్ కనెక్టివిటీతో వారి ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలి. దీనివల్ల రాజధానిలో నివాస యోగ్యతా స్థాయి పెరుగుతుంది. పెండింగ్ ప్లాట్లు, కేటాయించిన ప్లాట్లలో ఇంకా చేయించాల్సిన రిజిస్ట్రేషన్లు నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాలి. అమరావతిలో అత్యంత కీలకమైన సీట్ యాక్సిస్ రోడ్డు, మిగిలిన అనుసంధాన రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలి. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, హ్యాపీనెస్ట్ తదితర ప్రాజెక్టులను సత్వరమే పునరుద్ధరించి వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేయాలి. రాజధానిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానిస్తే అన్ని ప్రాంతాలతో అనుసంధానత పెరుగుతుంది. ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, విట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాటిని సరిదిద్దితే మరిన్ని సంస్థలు అమరావతికొచ్చే అవకాశం ఉంటుంది. అమరావతి ప్రణాళికలో పేర్కొన్న విధంగా అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాలపరిమితితో 3 సంవత్సరాలకు మించకుండా కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద 40 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్ నిర్మించాలి. రాజధాని పరిధిలోని గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించే అంశంపై దృష్టి పెట్టాలి. ఆ గ్రామాల నుంచి వసూలు చేసే పన్నులతో వారికి కావలసిన మౌలిక సదుపాయాల్ని, సేవలు అందించేలా చూడాలి.
R5 జోన్ ఏర్పాటు, రాజధానేతరులకు సెంటు స్థలాల సంతర్పణ, భూసేకరణ ప్రకటన ఉపసంహరణ పేరుతో అమరావతి మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేయడంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, CRDA కమిషనర్ వివేక్ యాదవ్, అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం కీలక పాత్ర పోషించారు. వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి కొరడా ఝుళిపిస్తేనే విద్రోహ పోకడలకు అడ్డుకట్ట పడుతుందని రైతులంటున్నారు. పెరగాల్సిన జీతం తగ్గింది, వస్తుందనుకున్న పాత పింఛన్ పోయింది, ఉద్యోగ భద్రత గాల్లో దీపంలా మారింది. నోరెత్తితే సస్పెన్షన్లు, 1వ తేదీ రావాల్సిన జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది వైకాపా పాలనలో ఆర్టీసీ ఉద్యోగులు అనుభవించిన కష్టాలు. కూటమి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల కష్టాలన్నీ కడతేరుస్తానన్న జగన్ సీఎం అయ్యాక వారికి చుక్కలు చూపించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనమైతే చేశారు కానీ ఉద్యోగులకు కల్పించాల్సిన అదనపు ప్రయోజనాలకు పాతరేశారు. పాత పింఛన్ విధానం కోసమే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనాన్ని కోరుకున్నారు. కానీ 5 ఏళ్లలో ఆ ఊసెత్తలేదు. పోనీ వేతనాలైనా సంతృప్తికరంగా పెంచారా అంటే అదీ లేదు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులు గరిష్టంగా 43% ఫిట్మెంట్ తీసుకుంటే వైకాపా ప్రభుత్వం కేవలం 23%తో సరిపెట్టింది. వేతనాలు, హెచ్ఆర్ఏ సహా అలవెన్సుల్లోనూ కోత పెట్టింది. ఫలితంగా పెరగాల్సిన జీతం తగ్గింది. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును వాడేసుకుంది. 2019 నాటి వేతన సవరణ బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. విలీనానికి ముందు ప్రతి నెల 1వ తేదీనే జీతాలుచ్చేవి. కానీ వైకాపా పాలనలో జీతం ఎప్పుడొస్తుందో తెలియక ఉద్యోగులు సతమతమయ్యారు. డిక్టేటర్షిప్ లాగా జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఉందంటే విలీనం చేశారండి. విలీనం చేస్తే కార్మికులకు పెన్షన్ వస్తుందని ఆశపడ్డామండి. అది ఆశ నిరాశ అయిపోయింది సార్. మా పరిస్థితి ఎట్లా ఉందంటేనండి 52,000 మంది కార్మికుల పరిస్థితి చూసి మొరవా చెప్పుకి ఆడవా ఉండే కార్పొరేషన్లో ఉన్న ఫెసిలిటీ పోయినాయండి. ఈ 5 ఏళ్ల నుంచి ఏఫోను, CCS ఈ డబ్బులు వాడుకుని ఏరియా డైవర్ట్ చేసి కుంభకోణం జరిగి రోజు పత్రికల్లో చూస్తూ ఉంటామండి. ఇవాళ కాస్ట్లీ వైద్యం అండి, డబ్బులు లేదే కార్మికుడు వైద్యం చేసుకోలేని పరిస్థితి అండి. ఆర్టీసీ ఉద్యోగులకు అపరిమితంగా ఉన్న ఉచిత వైద్య సదుపాయాన్ని విలీనం తర్వాత జగన్ సర్కార్ ఎత్తేసింది. EHS కార్డులు జారీ చేసినా అవి ఎక్కడా పనిచేసింది లేదు. దీనివల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది డ్రైవర్లు, కండక్టర్ల ప్రాణాలు పోయాయి. 5 ఏళ్లు డొక్కు బస్సులు, గుంతల రోడ్లపై వేల మంది డ్రైవర్లు, కండక్టర్ల ఒళ్లు గుల్లయింది. వైద్యం అందక అప్పుల పాలై ఎన్నో ఉద్యోగ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్టీసీలో విలీనం అయిన తర్వాత మెడికల్గా మేము చాలా నష్టపోయాం. అందువల్ల ఆర్టీసీగా ఉన్నప్పుడు ఏ ఉద్యోగమైనా ఏ కార్మికుడికైనా ఏదైనా జరిగితే దానికి ఒక లిమిట్ లేకుండా ఎంతైనా సరే ఆర్టీసీ కార్పొరేషన్ భరించేది. కానీ ఈరోజు ఆ సౌకర్యం లేదు. EHS కార్డులను ఇచ్చారో ఎందుకు కూడా పనికిరావు. అసలు ఆర్టీసీ విలీనం అనేది కన్నీటి తుడుపు చర్యగా భావించారు తప్ప కార్మికులు ఏదైతే ప్రభుత్వంలో విలీనం అయ్యి పెన్షన్ సౌకర్యం మెరుగుపడుతుంది అనుకున్నారో ఆ కోరిక మాత్రం ఇంతవరకు తీరలేదు. పెన్షన్ లేకుండా విలీనం చేసి పైగా మేము ఆల్రెడీ పొందుతున్న సౌకర్యాలను కూడా తీసేసి విలీనం అనే ఒక చిన్న తాయిలంలాగా మాకు పెట్టి మమ్మల్ని మోసం చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఎక్కడైనా ఒక మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఏదైతే ప్రస్తుత సౌకర్యాలు ఉన్నాయో వాటిని పరిరక్షిస్తూ కొత్త సౌకర్యాలను ప్రొవైడ్ చేయాలనేది ఏదైనా విలీనం యొక్క ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ని పాటించకుండా మాకు ఆర్థికంగా మమ్మల్ని నష్టపరిచి మోసం చేయడం జరిగింది గత ప్రభుత్వం. విలీనంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ జగన్ ప్రభుత్వం వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. కేడర్ స్ట్రెంత్ పేరిట ఉద్యోగుల్ని అడ్డగోలుగా బదిలీలు చేసి వేతనాల్లో కోత పెట్టారు. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జగన్ కు ఎన్నోసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో చంద్రబాబు గారు ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు చాలా ఊరినే చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాలు కోల్పోతున్నారనే ఒక సదుద్దేశంతో ఆ రోజు 1119 అని చెప్పేసి సురేంద్రబాబు గారు ఒక కొత్త సర్క్యులర్ని తీసుకొని వచ్చారు. ఒకే పొరపాటుకి ఇక్కడ ఒకలాగా ఉంటుంది, ఇంకో జిల్లాలో ఒకలాగా ఉంటుంది, అట్లా ఉండే పనిష్మెంట్లు. దాన్ని యూనిఫామ్గా ఉండాలని చెప్పి సురేంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. దాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టకుండా మళ్ళీ ఏదో పాత పద్ధతి కొనసాగించి మా అధికారులు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ సస్పెండ్లు కొనసాగిస్తున్నారు. ఈ సంస్థ పట్ల ఉద్యోగుల పట్ల ఎక్కువగా అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రతి కార్మికుడికి న్యాయం చేస్తాడు. ప్రతి దానిలో PRCA కాదు, వర్కర్ కావాల్సిన వారికి రావాల్సిన ఫండ్స్ కానీ ఏదైనా న్యాయం చేస్తారని నేను నమ్ముతూ కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగులు గంపెడాసలు పెట్టుకున్నారు. విలీనం తర్వాత ఏర్పడిన సమస్యలు పరిష్కరించి అక్రమ సస్పెన్షన్లు, వేధింపుల నుంచి తమను కాపాడాలని కోరుకుంటున్నారు.
వైకాపా ప్రభుత్వంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న హామీ అడియాసగానే మిగిలిపోయింది. పేదలకు ఇళ్లు కాదు, ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నామని అప్పటి సీఎం జగన్ డాంబీకాలు పలికిన క్షేత్రస్థాయిలో మాత్రం కనీస నిర్మాణాలు జరగలేదు. కాకినాడ జిల్లా ఉప్పాడ, కొత్తపల్లి మండలం కొమరగిరిలోని జగనన్న కాలనీల్లో పరిస్థితులు చూస్తే ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థమవుతాయి. నవరత్నాల పేరిట రాష్ట్రంలోనే తొలిసారిగా కొమరగిరిలో 400 ఎకరాల భూమిని సేకరించి కాకినాడ నగరానికి చెందిన 16,000 మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఈ లేఅవుట్ ను అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. 5 ఏళ్లలో కేవలం 250 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. వాటిల్లో చేరిన లబ్ధిదారులు కూడా కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. కొమరగిరి, ఉప్పాడ వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. కాలనీలో దీపాలు లేవు, చినుకు పడితే చుట్టూ నీళ్లే. పింఛన్, రేషన్ పంపిణీ జరగడం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా కాకినాడ వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇల్లు కట్టుకున్నాను, సొంతంగా కట్టుకున్నాం. కానీ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవండి. వాడుకునే వాటర్ కానీ తాగే వాటర్ కానీ అస్సలు లేదండి. ఇక్కడ చిన్న చినుకు పడిందంటే బయటికి రావడానికి ఉండట్లేదండి. అందరూ బయట ఊర్లకి పనికి వెళ్ళేవారండి. కాకినాడ కానీ పిఠాపురం కానీ పనికి వెళ్ళేవాళ్ళు అందరూ సొంతంగా కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నామండి. సైట్లు ఇచ్చారు కానీ ఇక్కడ డెవలప్మెంట్ పెద్ద జరగలేదండి ఇప్పుడు వరకు. మరి మేము నీళ్లు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొమరగిరిలు తెచ్చుకోవాల్సి వస్తుంది తాగడానికి. మరి ఇక్కడ వాడుకోవడానికి కూడా నీళ్లు సదుపాయం మాకు లేదండి. మరి చాలా దూరం నుంచి ట్రాక్టర్ల ద్వారా కొనుక్కొని మేము వాడుకుంటున్నామండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దగ్గర దగ్గర ఒక 25-30 మంది ఫ్యామిలీలు ఉన్నామండి. ఇక్కడైతే కొంతమంది కనిపిస్తున్నాం కానీ మరి చంటి పిల్లలతో పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ తాగడానికి మంచి లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక్కొక్కరు పాపం బాటిల్ తోటి నీళ్ళు సాయం చేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నా కొడుకులు కోడళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు. నన్ను ఒంటరిగా ఉన్నాను. నీళ్ళు రావట్లేదు, రోడ్లు బాగలేవు. రోడ్లు కూడా సరిగ్గా లేదు, బాడి కింద ఉంటుందండి. కింద వర్షం వస్తే ఉండలేమండి, జారిపోయి పడిపోతామండి. కొద్దిగా దయచేసి మాకు ఈ రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు కూడా ఉండట్లేదండి సరిగ్గా. పనులకి కానీ దూరం హాస్పిటల్ లేవండి, ఏ సదుపాయాలు లేవండి. అసలు ఏంటండి, మేము వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసాం. అక్కడ ఇల్లు అద్దెలు కొట్టుకోలేక మాకు అంగన్వాడికి లేవండి. చిన్నపిల్లలు ఉన్నారు, అంగన్వాడికి లేవండి. స్కూల్ పిల్లలకి హాస్పిటల్ లేదండి. గమ్ముని ఎక్కడికైనా నీరసం వచ్చింది అనుకోండి, పిల్లలు తీసుకుని వాకల్పూడి వెళ్ళవలసి వస్తుందండి. సౌకర్యాలు లేకుండా జగనన్న కాలనీలో మగ్గుతున్న పేదలను కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే కొండబాబు సందర్శించారు. గృహ నిర్మాణ అధికారులను అడిగి లేఅవుట్ వివరాలు తెలుసుకున్నారు. ఉప్పాడ సముద్ర తీరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి లబ్ధిదారులతో బలవంతపు నిర్మాణాలు చేపట్టారని కొండబాబు మండిపడ్డారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ లేఅవుట్ ద్వారా 66 కోట్ల ప్రజాధనం కాజేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా మొట్టమొదటి ఇల్లు ఇచ్చిన ప్రాంతమే 4 సంవత్సరాల్లో 16,000 మందికి ఇల్లు ఇస్తే 218 మంది కట్టుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో ఈ రోజు అవినీతి పాల్పడ్డదనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మోకాళ్ళ లోతులు వచ్చిన నీళ్లు వర్షం వస్తే ఇక్కడ సముద్రం కూడా పొంగుతుంటే నీళ్లు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఒక పక్కన చూస్తే దీని మీద ఈ ఫిల్లింగ్ దాని మీద కానీ భూమి కొన్న రేట్ల విషయంలో కానీ అవినీతి పాల్పడేటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేతో సహా వీళ్ళ మీద న్యాయ విచారణ జరపాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గత ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్ది కొమరగిరి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కొండబాబు హామీ ఇచ్చారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. రామోజీరావు 25 కోట్ల రూపాయలతో స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేశారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. స్నేహశీలి, మృదు స్వభావి అయిన రామోజీరావు లేని లోటు తీరనిదని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. మా గ్రామస్తులందరూ ఈ సంతాప సభలో ఒక నిర్ణయం తీసుకున్నాము. గ్రామస్తులందరూ సహాయ సహకారంతో గ్రామం మొదట్లో నడిబొడ్డిన ఆర్చి కట్టి రామోజీరావు పేరుని ఆర్చి కట్టి రామోజీరావు విగ్రహం పెడతాము. అదే మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. పెదపార్పుడి గ్రామంలో రామోజీరావు గారు పుట్టడం అనేది ఈ గ్రామం చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాం. ఆయన ఇన్ని సంస్థలకి అధిపతి అయ్యి ఎంతోమంది వేల కుటుంబాలని అన్నం పెడుతున్న, బ్రతికిస్తున్న ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పి ఊరందరూ కూడా వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకి మేము గుర్తుగా ముందు తరాలకి రామోజీరావు గారు అంటే ఎవరు అనేది తెలియటానికి మా గ్రామంలో ఆయన విగ్రహం పెట్టడం కానీ, ఆర్చి పెట్టడం కానీ చేసి అంత అంగరంగ వైభవంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాము. తప్పకుండా చూసేవాళ్ళు కూడా పెదపారిపూడి గ్రామాన్ని గుర్తింపుగా ఆయన పేరు మీద ఆయన
ఆయన గణవేలు నిర్వహిద్దామని చెప్పి ఒక ఏకతాటిగా ఒక నిర్ణయానికి వచ్చాడు గ్రామస్తులందరూ కలిపి. ఇతర ప్రదేశాల్లో కూడా ఆయన పేరు నిలబెట్టారు. మా గ్రామం పేరు కూడా ఆయన ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లారు కనుక ఆయన మేము చేయగలిగిన ఆఖరిన వాళ్ళు ఏంటంటే ఆయన గ్రామాన్ని మా గ్రామంలో ఆయన విగ్రహాన్ని పెట్టుకుని ఆయన జ్ఞాపకార్థం చేసుకుందాం అనుకుంటున్నాం. మా తాతగారు తునికొల్లి ఆంజనేయులు గారండి. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ రామోజీరావు గారు. న్యూఢిల్లీ నుంచి రాగానే రామోజీరావు గారు మా తాతగారి ఇంటికి వచ్చేవారండి. ఆయనకి లెటర్లు కూడా రాశారు. ఆ లెటర్లు ఉన్నాయి. మా అమ్మని, మా మావయ్య గారిని, మా అమ్మమ్మని, మా తాతని కూడా ఫోటోలు తీశారండి. ఆ ఫోటోలు కూడా మేము దాస్తున్నాము. ఆయన అన్ని రంగాల్లోనూ చెరగని ముద్ర వేశారండి. అలాంటి వ్యక్తి ఇంకెప్పుడు ఉండరండి. జోహార్ రామోజీరావు గారు, జోహార్ జోహార్ రామోజీరావు గారు, జోహార్. నేను ఈనాడులో కూడా 20 సంవత్సరాలు చేశానండి. రామోజీరావు గారు మాకు బాగా సేవలు చేశారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆగిపోయిన పెండింగ్ ఉన్న పనులు కూడా మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నామండి. ఆయన మాకు చాలా రుణపడి ఉన్నామండి. ఈ ఊరు ప్రజలందరూ ఆయనకి ఎప్పుడు జన్మకి మర్చిపోవాలి. పీఎం కిసాన్ 17వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. తోటి రైతులకు మద్దతుగా పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు కృషి సఖిలుగా శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు ఇవాళ ప్రధాని ధ్రువపత్రాలు అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1,00,000కు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో పాటు 2.5 కోట్ల మంది రైతులు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం ప్రధాని మోదీ బీహార్లో పర్యటించనున్నారు.